రాజమండ్రి మల్లయ్యపేట రేవు వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు నిరసిస్తూ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బోట్ మ్యాన్ సొసైటీల అనుమతుల పేరిట గోదావరిలో ట్రెడ్జింగ్ చేస్తున్నారని భరత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా నిత్యం వందలాది లారీల్లో ఇసుక తరలిస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా ప్రజలు లారీల కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఈవీఎం ఎమ్మెల్యే లక్షల రూపాయలు దండుకుంటున్నారంటున్న మాజీ ఎంపీ భరత్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి సిటీలో అడ్డగోలుగా ఇసుక రవాణా జరుగుతుంది. మల్లయ్యపేట ర్యాంపు నుంచి కూడా వందలాది ఇసుక లారీలు రోజు కూడా రాజమండ్రి నగరాన్ని ధ్వంసం చేస్తున్నాయని ఆరోపిస్తూ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆందోళన దిగారు. దీనికి సంబంధించి మల్లయ్యపేట దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఆందోళన దిగారు. ఈ లారీల వల్ల కూడా అనేక మంది నష్టపోతున్నారు, అనేక మంది దీని కింద పడి మృతి చెందుతున్నారు చెప్తున్నారు. దీని సంబంధించి ఏం మాట్లాడతారో చూద్దాం. చెప్పండి, గత కొన్నాళ్ళుగా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. వందలాది లారీలు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. ఒకవైపు ఇసుక దోపిడీ జరుగుతుంది, రెండోవైపు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఇవాళ ఒక్కటే అంశం చెప్తా ఉన్నామండి. ఇదే మల్లయ్యపేట కోట్లింగాల్ ఘాట్ దగ్గర నుంచి రోజుకి 500-600 లారీలు అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. లారీ 6,000 రూపాయలు చూసుకున్నా ఇవాళ 500-600 లారీలు అంటే ఎన్ని లక్షల రూపాయలు ఈవీఎం ఎమ్మెల్యే జేబులోకి వెళ్తా ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇక్కడేమో బోట్మెన్ సొసైటీ పేరు మీద ఏమో పర్మిషన్లు తీసుకున్నారా? 2 సొసైటీలకు పర్మిషన్లు ఉన్నాయా? 15 ర్యాంపులు ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్కి గండి కొడుతూ సీనరేజ్ ఫీ ₹1 కూడా కట్టకుండా అక్రమ ఇసుక వెళ్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, బోట్మెన్ సొసైటీ అంటే మనుషులు గోదావరి నదిలో దిగి గమేళాలతో ఎత్తి బోట్లోకి వేయాలి. కానీ అక్కడ చూస్తే డ్రెడ్జింగ్ మిషన్లు, డ్రెడ్జింగ్ పడవలు చూస్తే వందల కొద్దీ ఉన్నాయి. ఇవాళ బ్రిడ్జికి అటుపక్కేమో రూరల్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి ఉన్నారు, ఇటుపక్కేమో ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు. బ్రిడ్జ్ మొత్తం స్తంభాల దగ్గర మొత్తం అంతా కూడా డ్రెడ్జ్ చేసి బ్రిడ్జ్ యొక్క స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా బ్రిడ్జ్కి ఏదైనా అయితే వీళ్ళిద్దరినీ కూడా అరెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేతనంటే వీళ్ళ కనుసన్నల్లోనే జరుగుతుంది. ఒక పక్కన ఈవీఎం ఎమ్మెల్యేని చూస్తే ఎంత దారుణం అని అంటే, ఇవాళ హితకారిణి సమాజం చైర్మన్ ఉన్నాడు, ఆ చైర్మన్ వచ్చి ఇదంతా మేనేజ్ చేస్తున్నాడు. ఇవాళ ఇక్కడ మల్లయ్యపేట ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఆడవాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఇవాళ ప్రొటెస్ట్లో కూర్చున్నారు. ఎంత అన్యాయమో చూడండి. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అంతా కూడా లంగ్స్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ చుట్టూరు జరుగుతూ ఉన్నారు. చాలామంది ఈ ప్రాంతాలు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడేమో చేపలు అమ్ముకునే వాళ్ళు మంచినీళ్ళలో తీసుకుని వచ్చి చేపలు పెట్టి అమ్ముతూ ఉంటే దాని నిండా మురికి నీళ్ళు ఉన్నాయి. అంటే ఎంత దారుణంగా ఉందో. ఇసుక అంతా కూడా హైట్ లోడ్లు వెళ్తూ ఉన్నాయి, ఇసుక జారిపోతూ ఉంది. ఒక పక్కనేమో బండ్లు స్కిడ్ అయిపోతూ ఉన్నాయి, లారీల కింద పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొన్న ఈ పెట్రోల్ బంక్ టర్నింగ్లోనే యాక్సిడెంట్ అయ్యి 2 చనిపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా, మీరు అసలు ఏం కంట్రోల్ చేస్తూ ఉన్నారు? మీకు అందులో భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా. ఈవీఎం ఎమ్మెల్యేకి తొత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిగా ఇసుక డాన్ కిందన మారిపోయాడు ఈ ఈవీఎం ఎమ్మెల్యే. గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఒక్క లారీ కూడా వెళ్ళేది కాదు ఈ మల్లయ్యపేట ప్రాంతంలో. ఇప్పుడు వందల కొద్ది లారీలు వెళ్తూ ఉన్నాయి. ఇమీడియట్గా అధికారులకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము, కలెక్టర్ గారు మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఎన్నాట్లకు పర్మిషన్లు ఉన్నాయి మిగతా అన్నీ కూడా సీజ్ చేయాల్సిందిగా ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనుమతులు తీసుకున్నది బోట్మెన్ సొసైటీల పేరు మీద. అసలు బోట్మెన్ సొసైటీలతో సంబంధం లేకుండా మరబోట్లతో డ్రెడ్జింగ్ బోట్లతో ఈ ప్రాంతంలో భారీగా ఇసుక దోపిడీ చేయడం తీవ్రంగా నిరసిస్తున్నారు. దీని మీద కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మార్గాని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విద్యార్థి హరీష్ ఫర్ సాక్షి.